మద్యం ముడుపుల సొత్తుతో భూములు కొనుగోలు. ఎవరెవరు ఉన్నారో ఇందులో ఒక ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీ కుమారుడు, మాజీ మంత్రి కుమారుడు, లేకపోతే ఆ సిట్ వచ్చిన అధికారులకే తిరిగి డబ్బులు ఇవ్వాలని చూశాడు. ఒక 25 లక్షలు ఇస్తాను, ఇది మాఫీ చేశాను, నేను ఇందులో లాక్కండి అని. ఆయన మొన్న రీసెంట్గా ఆ సిట్ అధికారి సందీప్ అని ఒక ఆయన లీక్ చేశారు. నేను ఎంక్వైరీ చేస్తుంటే నాకే పైసలు ఇవ్వాలని చూశారు, ఎంత దారుణమైన పరిస్థితి అన్నట్టుగా కూడా వాపోయారు. సో ఇప్పుడు ఇది ఇంకో వార్త. మద్యం ముడుపుల సొత్తుతో భూములు కొనుగోలు. 6.09 కోట్లు వెచ్చించి 11.29 ఎకరాలకు ఉన్న బూనేటి చాణక్య జప్తునకు చర్యలు ప్రారంభించిన సిట్. ఇక చూడండి, మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డికి ముఖ్య అనుచరుడు, వైకాపా ముఠా తరపున మద్యం డిస్టిలరీలు, ఇంతకుముందే మాట్లాడుకున్నాం డిస్టిలరీల గురించి, సరఫరా కంపెనీ నుంచి ముడుపుల సొమ్ము వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య ఈయన అక్యూజ్డ్ 8. ఇందులో కొల్లగొట్టిన సొత్తుతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 11.29 ఎకరాలు కొన్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వాటి మార్కెట్ విలువ 6.09 కోట్లు. 11.2 అంటే సుమారుగా 11 ఎకరాల చిల్లర 6.9 కోట్లు కాగా 1.67 కోట్లకే కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. మరి గవర్నమెంట్ వాళ్ళది కదా, ఇదే తీసుకోరా బాయ్, లేకపోతే నీకు ఇది కూడా రాదు, మరి కబ్జాలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంబాపురం భూములు అగ్రిగోల్డ్కి సంబంధించిన ఉంటేనే ఈ విధంగా జరిగితే ఇక్కడ ఎలా ఉంటుంది ఇంకా పరిస్థితి? ఎవడు మాట్లాడడం లేదు. ఎవడైనా అరే సరే అదేనా వచ్చిందిలే అని చెప్పి తీసుకునే పరిస్థితి.